అందరికీ జై శ్రీ గణేష జై శ్రీరామ్. సో మొత్తానికి అయితే హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే ఈవినింగ్ టైం అయితే రావడం జరిగింది. జూలై 11th టైం వచ్చేసి అయితే మనకు 6 అయితే అవుతుందన్నమాట. సో ఈరోజు మనకు ఈవినింగ్ అప్డేట్స్ ఏమేమి ఉన్నాయనేది మొత్తం అయితే డీటెయిల్ అయితే మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో ఎంతవరకు వర్క్స్ అయినా జరుగుతున్నాయి, అదేవిధంగా మనకు అన్నవాళ్ళు మొత్తానికి అయితే వెల్డింగ్ అయితే మనకి ఇంతకుముందు అయితే మనకు చేతులు అదేవిధంగా కాళ్ళు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు చూసుకుందాం అక్కడ ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి. మొత్తానికి దగ్గరికి వెళ్ళి అయితే మీకు డీటెయిల్ అయితే మీకు ఇస్తూనే ఉంటాను. ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో అందరికీ జై శ్రీ గణేష్. చూసుకోవచ్చు మనకు లాంగ్ వ్యూ అయితే మనకు హైదరాబాద్ గణేష్ని. అదేవిధంగా టైం వచ్చేసి 6 అవుతుంది. జూలై 11th అప్డేట్ అనమాట, ఈవినింగ్ టైం అనమాట. సో నేను మొత్తానికైతే నేను హైదరాబాద్ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసాను. మొత్తానికి దగ్గరికి వెళ్ళి అయితే మీకు డీటెయిల్ అయితే మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం ఏమేమి వర్క్స్ ఉన్నాయని మొత్తం మీకు చూపిస్తాను. సో చూసుకోవచ్చు అన్న వాళ్ళు అయితే వర్క్స్ అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడైతే మనకు చేతికి సంబంధించిన వర్క్లు అయితే కంప్లీట్గా అయితే మనకు జరుగుతున్నాయి అన్నమాట. చూడొచ్చు అన్న వాళ్ళు ఏ విధంగా వర్క్ చేస్తున్నారో. ఒకసారి అయితే మీకు డీటెయిల్ అయితే చూపిస్తూనే ఉంటాను. సో మొత్తానికైతే చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అయితే ఈరోజు ఈవినింగ్ అప్డేట్ ఏమేమి ఉన్నాయంటే మొత్తానికైతే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ ఏదైతే మండపం ఉందో అక్కడైతే అన్న వాళ్ళు అయితే వర్క్ అయితే చేస్తున్నారు అనమాట. చూసుకోవచ్చు మార్నింగ్ అయితే మనకు పెద్ద చేతులు ఒకటే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసరికి అయితే మొత్తానికి ఆల్మోస్ట్ 1, 2, 3, 4 చిన్న చేతులు అయితే రైడ్ అవుతున్నాయి అన్నమాట. సో చూసుకోవచ్చు నేను మార్నింగ్ చెప్పాను ఓన్లీ 8 అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు 1, 2, 3, 4, 5 ఇంకా 5, 6 అయితే ఉన్నాయన్నమాట. ఈ 6 కూడా అయితే మొత్తానికి అయితే చేతులే అనమాట. ఆల్మోస్ట్ ఈ మొత్తం చేతులు నాకు తెలిసి ఈసారి మన పెద్ద గణేశుడు ఏదైతే ఉన్నాడో గణేశుడికి బ్యాక్ సైడ్ అయితే ఇన్ని చేతులు అయితే వస్తాయని నేను అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూసుకోవచ్చు అన్న వాళ్ళైతే మొత్తానికి అయితే బిల్డింగ్ పై దాకా అయితే మనకు వర్క్ అయితే జరుగుతుంది అనమాట. పైన అయితే వర్క్స్ అయితే కార్పెంటర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో అది కూడా కంప్లీట్గా చూపిస్తాను. సో చూసుకోవచ్చు ఈ చేతులు అయితే ఏవేవైతే ఉన్నాయో మన పెద్ద గణేశునికి 70 feet మట్టి గణేశునికి అయితే మనకు బ్యాక్ సైడ్ బ్యాక్ డ్రాప్లో అయితే మనకు చేతులు అయితే వస్తాయి అనమాట. ఇవి రెడీ మొత్తం అవే అనమాట, చేతులు రెడీ చేసేటివి. మనకు ఆ స్వామివారికి బ్యాక్ సైడ్ అయితే ఇన్ని చేతులు అయితే వస్తాయి. మొత్తానికైతే బ్యాక్ సైడ్ ఇంట్లో వచ్చే చేతులు అయితే రెడీ చేస్తున్నారు అన్నవాళ్ళు. చూసుకోవచ్చు అన్నవాళ్ళు ఏ విధంగా అయితే మనకు అట్లా ఒక రాడ్కు సపోర్ట్ చేసుకొని అయితే రౌండ్గా మనకు సన్న రాడ్లతో అయితే మనకు వెల్డింగ్ చేసుకొని మనకైతే ఆల్మోస్ట్ రెడీ చేసి పరిస్తారు. ఆల్రెడీ అయితే మనకు లడ్డు చేతిలో ఉన్న లడ్డు పట్టుకునే పెద్ద చెయ్యి కానీ ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి కానీ పెద్ద చెయ్యి కానీ 2 అయితే కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. సో చూసుకోవచ్చు అన్న వాళ్ళు అయితే స్టీల్ కట్ చేసుకొని పెట్టడం అయితే జరుగుతుంది. స్వామివారి బేస్ ఏదైతే ఉందో మనకు ఆ బేస్ మీద చూసుకోవచ్చు మన కాళ్ళు ఏ విధంగా పెట్టారు మార్నింగ్ చెప్పాను కదా. సో అదేవిధంగా పైన పోల్ చూసుకోవచ్చు. ఒకసారి పైన వ్యూ చూపిస్తాను మీకు. సో చూసుకోవచ్చు పైనకైతే కట్టెలు అయితే ఆల్మోస్ట్ అయితే కట్టేశారన్నమాట. రైట్ అండ్ లెఫ్ట్ చూసుకోవచ్చు ఏ విధంగా కట్టేశారు. సో అదేవిధంగా మనకు పైన అయితే స్వామివారికి అడ్డం కట్టలు కూడా కట్టడం జరిగింది. మనకు ఏదైతే బ్యానర్ పోస్టర్లకు అక్కడ పైన అయితే ఏదైతే కడతారో ఆ విధంగా అయితే మనకు అడ్డం కూడా కట్టడం జరిగింది. సో మ్యాక్సిమం మొత్తానికైతే కార్పెంటర్ వర్క్స్ అయితే బందోబస్తు అయితే మనకు బిల్డింగ్ పైన కూడా చూసుకోవచ్చు. మీరు కట్టెలు ఏ విధంగా అమర్చారు అనేది చూసుకోవచ్చు. చాలా అంటే చాలా పటిష్టంగా వర్షం వచ్చినా ఏమొచ్చినా సరే కానీ ఊగకుండా కదలకుండా అయితే మనకు అన్న వాళ్ళు అయితే చాలా భద్రతగా అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగిందనమాట. చూసుకోవచ్చు మనకు పైన కట్టెలు ఏ విధంగా పై దాకా అయితే కట్టేశారు. సో పైన టాప్లో చూసుకోవచ్చు మీరు చూసుకున్నట్లయితే పైన టాప్లో ఏంటంటే మనకు ఒక మండపానికి కడితే మనకి ఇట్లా ఏ విధంగా అడ్డం కట్టెలు కట్టారు 3 అయితే మనకు పై దాకా అయితే టాప్ దాకా అయితే తీసుకెళ్ళి చాలా అంటే చాలా అయితే వెళ్ళిపోయింది కట్టెలు అయితే 80 feet హైట్ వరకు అయితే మనకు కట్టెలు అయితే కట్టేశారు ఆల్మోస్ట్. పైన బిల్డింగ్ పైన కూడా చూసుకోవచ్చు మీరు. వర్క్స్ అయితే కంప్లీట్గా జరుగుతూనే ఉన్నాయి ఇంకా. సో ఆల్మోస్ట్ అయితే అన్నగారు ఇంతకుముందే మనకు ఒక రివీల్ చేయడం జరిగింది.
స్వామివారికి 14 చేతులు 7 తలల పాము అయితే వస్తుంది అనమాట. ఇంతకుముందు అన్నవారు చెప్పారు. ఒక 2 డేస్లో అయితే మనకు పోస్టర్ అయితే రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడే అందిన చిన్న అప్డేట్ అనమాట. సో నేనైతే ఇంకా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తూనే ఉన్నా. సో ఇదైతే మీకు ఖచ్చితంగా అప్డేట్ వచ్చిన ఏమన్నా మీకు రివీల్ చేయడం పక్కా. ఫస్ట్ అయితే మన ఛానల్లో రావడానికి ప్రయత్నిస్తాను నేను. స్టే ట్యూన్ గైస్. అందరికీ జై శ్రీ గణేష. ప్రతి ఒక్కరితో లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి.